దోస్తులు, ఎట్లున్నారు మీరందరూ? మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఎందుకో మీకు తెలుసు కదూ, నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. హురే! థ్యాంక్ యూ దోస్తులు, నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 10K సబ్స్క్రైబర్స్. త్వరలోనే 10K సబ్స్క్రైబర్స్ కూడా కావాలని మమ్మల్ని ఆశీర్వదించండి దోస్తులు. మిమ్మల్ని ఆశీర్వదిస్తే మాకేంటట అని అనుకుంటున్నారు కదూ, మీకేమో టన్నుల కొద్దీ ఎంటర్టైన్మెంట్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దోస్తులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్లో మా వీడియో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, ఆడబిడ్డ ఇంటికి వస్తే వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కొరకు మాత్రమే. కొందరు దాన్ని తీసుకుంటున్నారు, అంటే అత్త మంచిది కాదా, ఆడబిడ్డ మంచిది కాదా, కోడలే మంచిదా అని కొందరు అనుకుంటున్నారు. అలా కాదు దోస్తులు, రోజంతా కష్టపడుతూ ఎన్నెన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. మన లైఫ్లో కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కామన్గా ఉంటాయి. అవన్నీ భరిస్తూ దిగులు పడకుండా లైఫ్లో అందరం చిల్లవ్వాలి. ఈ వీడియోస్ని ఇలా తీయడానికి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ ఫేస్లో ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక చిన్న స్మైల్ వస్తే చాలు. ఎప్పుడు మనం నవ్వుతూ ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నవ్విస్తూ ఉండాలి. నవ్వితే పోయేదేముంది దోస్తులు, రోగాలు పోతాయి అంతే. సో దోస్తులు, మనందరం కలిసి ఒకసారి నవ్వేద్దామా? రెడీ స్టడీ 1 2 3. అది చూసారా, ఇప్పుడు మీ ఫేస్లో స్మైల్ వచ్చింది. అండ్ ఇంకో విషయం దోస్తులు, మీ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ రేపు ఉంటే ఇవాళటి వీడియోలో కామెంట్లో తెలియజేయండి. రేపటి వీడియోలో మేము విషెస్ చెప్తాము. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళ మన వీడియో నిన్నటి కంటిన్యూషన్ దోస్తులు. మన ఆడబిడ్డ బిర్యానీ నేర్చుకోవడానికి ఇంటికి వచ్చింది కదా, మన కోడలమ్మ అష్ట కష్టాలు పెడుతూ బిర్యానీ నేర్పిస్తోంది. మరి బిర్యానీ నేర్చుకోవడం ఊరికే వస్తుందా? వీడియోలోకి వెళ్ళిపోదాం. నా వెంట్రుకలు మొత్తం లెక్కిస్తే ఎన్ని వస్తాయి? సుమారుగా 1 కోటి. ఆహా, అంతకంటే ఎక్కువ సార్లు వండి పెట్టాను వీళ్ళకి నేను బిర్యానీ. కేవలం ఒక్కసారి వీళ్ళతోటి చేయించే ఛాన్స్ వచ్చింది నాకు. ఆ ఒక్కసారికే వీళ్ళ ఒంట్లోని పిప్పంతా రాలిపోతుంది. చూడండి దోస్తులు, ఇంకెన్ని వేషాలు వేస్తారో. ఇట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడేగా నేను వీళ్ళతో ఆడుకునేది. అయ్యో వదినా, నేను వచ్చేసానుగా. ఎవరికి కాల్ చేస్తున్నారు? మా అత్త ఫోన్ చేసిందా? ఇది లేట్ చేసినప్పుడల్లా ఫోన్ చేతిలో పట్టుకుందాం చాలు. ఏం లేదు స్వప్న, ఫోన్ సిగ్నల్స్ బాగానే ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాను. అమ్మని, ఇది మా అత్తకు ఫోన్ చేసి చెక్ చేయనా? సిగ్నల్స్ నాకేయచ్చుగా. ఏమైంది స్వప్న? ఉల్లిగడ్డలు సన్నగా పొడుగ్గా తరగమని చెప్పానుగా. అదే వదినా, దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను. మమ్మీ హెల్మెట్ ఎక్కడో పెట్టిందంట. ఏంటి హెల్మెటా? వెళ్ళిపోతున్నావా మీ ఇంటికి? కాదే, ఉల్లిగడ్డలేమో నువ్వు పోయాన పడుతుంది, నా బిడ్డనేమో సెన్సిటివ్. స్వప్న, నీ ఫోన్ సిగ్నల్స్ బాగానే వస్తున్నాయా? ఊరుకో మమ్మీ, ఊకే తుత్తు అంటావు. కాదు వదినా, హెల్మెట్ పెట్టుకొని ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళకు నీళ్లు కారవు కదా. ఏంటమ్మా, మళ్ళీ చెప్పు. ఏం లేదు వదినా, కట్ చేస్తాను. కొంచెం దూరం కూర్చోవే అత్త, ఆయనతో బుక్కని ఇంట్లోనే పడతావు బిర్యానీలా. నిన్ను బిర్యానీ చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఇదోవే, ఈ పొడుగు కత్తి తీసుకో, నీ పెళ్ళప్పుడే డాడీ వేయించిండు. అంత పొడుగు కత్త? మొగని మర్డర్ చేయడానికావే? అంత పొడుగు కత్తి ఎందుకు అత్త? ఈ కత్తితోటి కోస్తే ఏమైతే తెలుసా? సస్తారు ప్రాణాలు పోయి. మనుషుల్ని కాదే, ఉల్లిగడ్డను కోస్తే కళ్ళకు నీళ్లు రావు, ఎందుకంటే ఇంత పొడుగుంటది. బెడ్రూమ్లో పడుకొని మరీ కూరగాయలు కోయొచ్చత్తయ్య కిచెన్లో. మీరు చేయించుకోలేదా అత్త మరి? ఆ కత్తి హైటు నీ హైటు సేమ్ ఉన్నది అత్త. థ్యాంక్ యూ మమ్మీ, టైంకి తీసుకొచ్చి ఇచ్చావు. ఓరి లేశాలు పాడుగాను. వీళ్ళు ఎప్పుడైనా కత్తిని ఉల్లిగడ్డను చూసారా లేదా? ఇప్పుడే స్వర్గం నుంచి ఊడిపడ్డారా? అబ్బా అత్తయ్య, స్వప్న సేమ్ ఖడ్గం పట్టుకొని యుద్ధంలో దిగినట్టే ఉన్నది. వంట చేయడం అంటే పెద్ద యుద్ధమే అని మీకు ఇప్పుడు అర్థమైందా? మరేమనుకుంటున్నావే, మా స్వప్న సేమ్ రాణి లెక్కనే ఉంటది, రాణి రుద్రమదేవి లెక్క. కరెక్టే. ఫోన్ సిగ్నల్స్ అసలు ఇక్కడ వస్తూనే లేవు స్వప్న. కట్ చేస్తున్నా.
అది ఉల్లిగడ్డ కట్ చేసుడే దిక్కులేదు, దీని యాక్షన్ దాని ఓవర్ యాక్షన్ చూడండి. ఇదేంది ముసలిది నన్ను చూస్తుంది? నువ్వు ఎన్ని చేసినా నేను అస్సలు కనికరం చూయించా. నాకు దొరికిందే ఒక పూట, ఒక వంట. ఎంతసేపు నిల్చుంటాం ఇక్కడ, కూర్చొని చూద్దాం. అసలు మా రాజుగాడు ఉండేది ఇక్కడ. సీన్ సూపర్ డూపర్ హిట్ అవుతుండే. ఏమైంది మమ్మీ చెల్లికి? పురిటి నొప్పులు వచ్చాయంట, డాక్టర్ని తీసుకురండి. ఉల్లిగడ్డలు కోస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అంతే. అది ఇప్పుడు సీన్ సూపర్ ఉంది. ఈ టిప్పు టాపు దొరేడి ముసలోడు. స్వీటీ ఏమైంది బేటా? వచ్చినవారా, నీ ఎంట్రీ ఇస్తలేవేందా అని చూస్తున్నా. ఉల్లిగడ్డలు కోస్తే మన బిడ్డకు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయండి. దానికి వస్తున్నాయి, మరి మీ అందరికి ఎందుకు వచ్చి వస్తున్నాయి? దానికి మన రాణి ఉందిగా, నువ్వెందుకు వస్తున్నావు బిడ్డ? ఉన్నాన్రా ఉన్నా. నేను నీ కోడలునా లేకపోతే పని మనిషినా? రాణి ఉందిగా అట, వంట మనిషి ఉందిగా, పెంట మనిషి ఉందిగా అన్నట్టు రాణి ఉందిగా అంట. రాణి ఉందిగా. ఇప్పుడు రైడు నువ్వుడేడు. ఇప్పుడు సీన్ సూపర్ ఉంది, క్లోజప్ వేసుకోండి. ఉల్లిగడ్డలు కట్ చేసి అయిపోయింది కదా, నేను కాసేపు పడుకొని వస్తాను. బిర్యానీ అయిపోయినట్టేగా. ఉల్లిగడ్డలు గన్నిగానం కొత్తిగానే అయిపోయినట్టేగా బిర్యానీ. ఉల్లిగడ్డలు కోస్తే ఉల్లిగడ్డలు రెడీ అయినట్టు, బిర్యానీ కాదు. స్వప్న, వెళ్ళి ఆ ఉల్లిగడ్డల్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకురా. ఏంటి, అన్ని ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలా? అమ్మో, ఆ ఘాటుకి నాకు తుమ్ములు వస్తాయి. నాకు ఫోన్లో సిగ్నల్ కూడా వస్తుంది మరి. చేస్తాను వదిన. వదిన, నీ శారీ చాలా బాగుంది. అవునా, ఏం సోప్ పెట్టుకున్నావు స్వప్న ఈరోజు? సోప్ బాగా వేస్తున్నావు. నా బిడ్డకు బిర్యానీ వేసుడు వచ్చినట్టుగానే మళ్ళా అత్తేమన్నా అనాలి, కొంచెమన్నా మంచిగా లేదనాలి. నీ సంగతి చెప్తా. ఏమంటారు అత్తమ్మా? వాళ్ళ అత్త దాన్ని ఏమన్నా నేను నీ సంగతి చెప్తా గిడ. మీరు ఇక్కడ నన్ను ఏమన్నా వాళ్ళ అత్తకు ఫోన్ చేసి చెప్పమన్నది నాకు. జోక్ చేస్తానే, నేను ఊరికే జోకులు చేస్తా, నీకు తెలియదా? జోకులను అంత సీరియస్ గా తీసుకుంటావు. అన్నిటికీ సివీరియస్ కావద్దు. సివీరియస్ మీరు వేస్తే నేనైతే అత్తా. సివిల్ డ్రెస్ ఏం కానలే గాని స్వప్న, ఉల్లిగడ్డలు మాడగొడితే బిర్యానీ మొత్తం పాడైతుంది. ఒకసారి వెళ్ళి చూసిరా పోండి. అవునే, కరెక్ట్ చెప్పినవే. అంత మాడమాడత్తే నాకు కూడా తినబుద్ధి కాదు. గరేదో హోటల్కో తింటే వాడు గట్లనే మాడగొట్టిండు. మాడు బిర్యానీ. దీనికి అందరు వంటలకు వెంకలు పెట్టేస్తుంది కానీ దీనికి మాత్రం చేసుడు రాదు. అయిపోయిందే. ఇప్పుడు ఆ వేయించిన ఉల్లిగడ్డల్లో సగం తీసి మంచిగా మెత్తగా నూరుకొని రండి. ఏంది మమ్మీ, అర్థం కాలే? గదేనే, గ్రైండ్ పట్టుకో, గిర్రమని తిప్పుతా అయిపోయా. నో, గ్రైండ్ పట్టద్దు. నాకు నూరితేనే మంచిగా అనిపిస్తుంది. నా వాళ్ళ అత్తకు నూరితేనే మస్తు ఇష్టం అట. ఏం కాదు, నూరినామని చెప్పుదాం, గ్రైండ్ చేద్దాం. ఏంటి స్వప్న, అక్కడ సిగ్నల్స్ వస్తున్నాయా? ఏది నూరుకొస్తాను వదినా. ఓర్ని బర్రె మొక్కలు ఎట్లా వన్నారు చూడండి. వట్టి ఉల్లిగడ్డలు కోసి గోలిచ్చినందుకు అంత అపసోపాలు పడతాండ్రు. అయితే కిందనే పడిపోయింది, ఇదైతే కూర్చొనే చూలుతాంది. హలో, చెప్పు. మసాలాలు అన్ని మెత్తగా పొడి చేసుకొని రండి. ఏం మసాలాలు వదినా? బిర్యానీలో మసాలాలు కూడా వేస్తారా? బిర్యానీలో మసాలా వేస్తేనే కానీ నువ్వు లొట్టలు వేసుకుంటూ తింటావు, నువ్వు నీ అమ్మ. మసాలాలంటే ఏమేంటియే? దీన్ని చూడండి, కళ్ళు తెరచడు కూడా శాతనైతలేదు దానికి. ఎంత పెద్ద వంట చేసిందో మరి. అయ్యో స్వప్న, ఏమైందన్నా బిడ్డకు? ఎవరికేం కాలేదత్తమ్మా, మసాలాను దంచుకొని రండి. ఏమేం మసాలాలో చెప్పే, నిమిషాల్లో దంచుకొని వస్తాం. ఇలాచి, లవంగం, మరాఠీ మొగ్గ, బగారాకు, బండ పువ్వు. వదిన, గంట ఫాస్ట్ గా చెప్తే నాకు గుర్తుండదు. ఫస్ట్ ఏంటిది? ఇలాచి. ఇలాచి అంటే ఎట్లుంటది? వాము, గదేనే, గిట్లా వంకర టింకర్ ఉండదా నల్లగా? తూ వీళ్ళు మనుషులో ఎట్లా పుట్టిండ్రో ఏమో. ఇలాచి అంటే పాయసం కమ్మగా ఉంది అని కుడిది తాగినట్టు తాగుతారే, అందులో వేస్తారు. మరి లవంగం అంటే కింద పెడితే సుర్రుమంటది, అంటే అదే కారం ఘాటు ఉంటది. చక్కెర, ఉప్పు అంటే కిచెన్ లో బ్లూ కలర్ డబ్బాలో మసాలాలన్నీ వేశాను. అన్నీ కలిపి 2 గుప్పలు మసాలా దంచుకొని రండి. సప్న, తొందర దంచుకొని రాపో. ఇక అయిపోయినట్టే బిర్యానీ, తినుడే ఇక తిందాం. ఆసన అత్తంది ఆసన. నీసెక్కడుంటే అక్కడ సంతోషం వెళ్ళి విరుస్తుంది మా అత్తకు. స్వప్న, అన్నం ఉడికింది కావచ్చు, 60% ఉడికినాక వార్చి తీసుకొని రా. గదేంటి మమ్మీ, చైనీస్ లో చెప్తుంది వాదిన. ఏ గది చైనీస్ కాదే, వార్చుడు అంటే అన్నంలో ఉన్న నీళ్ళన్నీ వారబోసి అట్టి బియ్యం తేవాలి. అబ్బో, దీనికి ఈ మాత్రం నాలెడ్జ్ ఉందిలే. మరి 60% అంటే నీకే తెలుసు కానీ నువ్వే ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేవి. అన్నయ్య, టైంకి వచ్చావు. 60% ఉడకడం అంటే ఏంటి?
ఇగో నేను అసలే మ్యాథ్స్లో వీకే, నన్ను అట్లాంటి క్వశ్చన్స్ అడగకు. బిర్యానీ అయిందేమో తినిపోదామని వచ్చిన. మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారని తెలిస్తేనే అసలు రాకనే పోదు. అరే వా, ఇది ఇంటర్వ్యూ, నేను క్వశ్చన్స్ అడుగుతున్నారు మరి. అయినా నీకు అంత టాలెంట్ ఉంటే నీకు ఎప్పుడో పెద్ద జాబ్ వచ్చేదిరా. అప్పుడు డాడీ వచ్చిండే, డాడీని అడుగు. ఏమైంది బేటీ? ఏమండి కదట సిట్టి పర్సెంట్ అంటే ఏంటిది? ఏంది చిట్టి పేషెంటా? దానికేమైంది? 60% అంటే చిట్టి పేషెంట్ దానికేమైందా? 60% అంటే చిట్టి పేషెంట్ దానికేమైందా? మీ అందరికి ఏమైందిరా అసలు? మమ్మీ 60% అంటే ఏంటి డాడీ? దేనికి బేటా? బిర్యానీకి 60% అన్నం ఉడకాలంట. గదారా, ఇంకా వంటల సంగతి నాకేం తెలుసురా. బిర్యానీ అయినాక చెప్పండి, ఫోన్ చేస్తే నేను వచ్చి తినిపోతా. ఏదోటి వేసుకొని అన్నం వండుకొని వద్దాంపా. మమ్మీ నాకు అన్నం పెట్టుడు రాదే. కుక్కర్ లేసి 2 విజిల్లు తుస్తుమనిపిస్తే అయిపోయా, రైస్ అవుతుంది. ఇవనే సప్న అన్నం అయింది, కానీ కొంచెం పల్సగా అయింది. మీ ముఖాలు మండ. స్వప్న, నిన్ను మీ అత్త బిర్యానీ వేసుకురమ్మందా లేక జావ కాసుకొని రమ్మందా? మమ్మీ నేను చెప్తూనే ఉన్నాను, బిర్యానీ పొడి పొడి ఉండాలి, ఇట్లా పల్సగా ఉండదు. అయితే ఏందే మంచిగా గిన్నెలో పోసుకొని తాగచ్చు. నువ్వు తాగే బర్రెముఖదా, నీ గిన్నెలో పోసిస్తే రోజు తాగు. దాన్ని కూడా ఏం విడిచిపెట్టదు, కుడిది తాగినట్టు తాగుతుంది. అత్తమ్మ మీరు అది తాగండి. స్వప్న నువ్వు వచ్చి ఇది కలుపు, నేను అన్నం రెడీ చేసుకొని వస్తా. అవునే, ఇది నవ్వులుడు ఉండదు, ఏముండదు, మంచిగా తాగచ్చు. చీప మమ్మీ, ఇప్పటికి బిర్యానీ అయిపోతుండే. స్వప్న త్వరగా వెళ్ళి నెయ్యి తీసుకొనిరా, లాస్ట్ ఐటమ్ బిర్యానీలో. అలాగే వదినా. స్వప్న తెస్తున్నావా? ఇదేంది నెయ్యి తీసుకురమ్మంటే అటే పోయింది, ఇంకా రాదు. ఇది నెయ్యి తెమ్మంటే పాలు వెండి పెరుగు తోడేసి నెయ్యి చిలుక్కొని వస్తుంది ఏంది? నన్నైతే కడుపుల పిల్లగాడు అంబాడుతాడిగా నువ్వు వేసరికి అని తిడుతుంది మా అత్త. బిర్యానీ రెడీ. అరే బిర్యానీ తినుడే నావిగా. ఇప్పుడే కూడుని కుడి తాగినట్టు తాగినావు కానీ ప్లేట్ తీసుకురాపోవే, తిందాం రాని. ఆహా, నేను ఎలా ఊరుకుంటాను, నాకు బిర్యానీ చేయడం వచ్చేసింది. మమ్మీ నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పనేందో తెలుసు కదా? తెలుసు, గంజు తీసి దాచి పెడతా, దాన్ని తిననియ్యా. హలో మేడమ్స్ గారు, బిర్యానీలో ఒక స్పెషల్ ఐటెం వేశాను. అదేంటి వదినా? అది లేకపోతే అసలు బిర్యానీ టేస్టే లేదు. అదేంటో చెప్పు వదినా తొందరగా. ఆహా, నేనెందుకు చెప్తాను, అందులో నుండి సగం బిర్యానీ తీసి నాకు ఇస్తేనే ఆ ఐటెం పేరేంటో చెప్తాను. అమ్మ ముద్దు ముఖాలు మొత్తం నాతోనే చేపించుకొని నాకు లేకుండా తిందామని చూస్తున్నారా? సగం బిర్యానీ వదినా, నిన్ను దగ్గరుండి చూసి నేర్చుకోమని చెప్పిన గానే మళ్ళీ ఎందుకట బయట పోయాను? నేను చూసిన మమ్మీ ఎప్పుడు వేసిందో ఏమో వదినా. అయినా నువ్వు ఇక్కడే ఉన్నావుగా, ఇప్పుడు దానికి సగం గంటడి బిర్యానీ ఇస్తే మనకేడ చాలుతుంది? మీ అత్తకే నుంచి పట్టుకుపోతావు, మీ అత్తకు లేదుగా, మనం ఈయన తిందాం. మమ్మీ మా అత్త తీసుకుపోకపోతే అక్కడ మళ్ళీ నన్ను చేయమంటది. ఏమైనా చేసుకోవే, అది నాకే చాలది. చెప్పు వదినా, సగం బిర్యానీ నీకే. ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో చెప్పు. మీకు తెలుసా దోస్తులు, బిర్యానీలో ఏ ఐటమ్ వేస్తే బిర్యానీ టేస్ట్ వస్తుంది? కామెంట్స్ లో చెప్పండి. ఎలా ఉంది ఈ వీడియో? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.